ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవును మీకు అవార్డు వచ్చినందుకు మిమ్మల్ని పిలిచారా లేదంటే మీరు ముందే కలిసారా? అవార్డు వచ్చిన కంటే అనౌన్స్మెంట్ అవుతుంది కదా, అనౌన్స్మెంట్లో పేపర్లో వస్తుంది కదా, వచ్చిన తర్వాత అంటే మీరు డిమాండ్స్ పెట్టారు ఒక అవును సీఎంకి, మీరు డిమాండ్ చేశారు అంటే ఏం డివైడ్? ఇప్పుడు దాకా మీరు ఆ డప్పును వదలలే. అవును అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక గర్వంగా ఫీల్ అవుతున్నారా, బాధగా ఏమన్నా ఉందా? కానీ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ నన్ను ఎంతమంది ఎన్ని ఈసడించినా డప్పు మీద స్టడీ చేస్తున్నాను ఎన్నిసార్లు అనరాని మాటలన్నా వాటన్నిటిని భరించిన. ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ వెళ్తున్న ఫ్లైట్ టికెట్ కూడా ఒక పర్సన్కి క్యాన్సిల్ అయిపోయింది. డబ్బులు లేవు, అస్సలే డబ్బులు లేవు. లేకపోతే నా కోసం ఇప్పుడు గత ప్రభుత్వంకి ఇప్పుడున్న ప్రభుత్వంకి ఎలా ఉంది డిఫరెన్స్? అంటే మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసారు కదా. అవును, అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెంట్ అంటే దేశం మొత్తంలో తెలంగాణకు ఒక అవార్డు వచ్చింది, అది నా వల్ల వచ్చింది, డప్పు వల్ల వచ్చింది. మా నియోజకవర్గం బిడ్డ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని మా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ, లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ ఎవరు నన్ను ఎందుకు ఓన్ చేసుకోలేదంటే పుల్లప్. నాకు వెనకాల పెద్ద తోకలు లేవు కదా. ఎలా చనిపోయారు డాడీ? నాన్న కొంచెం పెరాలసిస్ వచ్చింది. ఒక్కరోజు మాత్రమే, తను చనిపోయే కంటే ఒక్కరోజు ముందు నేను మా బాబుకి పేరెంట్స్ మీటింగ్ ఉందనంటే నేను హైదరాబాద్ వెళ్ళేసి వస్తాయా. ఆ టైంలో మా తమ్ముడు మా అమ్మ ఫోన్ చేసింది, ఇట్లా నాన్న చనిపోయింది అన్న ఇట్లా అని. ఆ టైంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు అడిగారు కదా నాకు ఇన్ని నియమాలు కావాలని, అవి ఈ సంవత్సరం అన్న అమలు అవుతాయా? అమలు కాకపోతే ప్రజా ఉద్యమం చేయాల్సి, కాబట్టి అది ప్రమాదమే మాలాంటి వాళ్ళకు మంచి చేయకపోతే. ఈ దోపిడి పాలన అంతం వరకు ఈ ఆకలి పోరు ఆగదు 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 ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు 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 ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందభాస్కర్ గారు ఉన్నారు. సో డప్పు స్పెషాలిటీ అందరికి తెలిసిందే కదా, చావుకైనా డప్పు కావాలి, పెళ్ళికైనా డప్పు కావాలి, ఏ కార్యమైనా కూడా డప్పు లేనిది ఏ కార్యం కూడా జరగదు. సో మనతో పాటు ఉన్నారు అందభాస్కర్ గారు. అన్న నమస్కారం. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం అక్క, మీరు బాగున్నారు అక్క? బాగున్నాను. ఇప్పుడు అవార్డు తీసుకున్నందుకు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 1946 సంవత్సరంలో ఏర్పడ్డది సంగీత నాటక అకాడమీ. 2023 సంవత్సరం వరకు షెడ్యూల్ క్యాస్ట్ దళితుల్లో ఎవరికి అవార్డు రాలేదు. ఎస్పెషల్లీ మనము డప్పును ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా గుర్తించడంలో దేశం విఫలమైంది. కానీ ఇప్పుడు 74 ఏళ్ళ భారతదేశ స్వతంత్రంలో ఇంతవరకు ఎవరికి రాలేదు. అది నా రూపంలో, ఈ డప్పు కళారూపంలో నా వల్ల రావడం, మన తెలంగాణ వారి వల్ల రావడం నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది చెల్లె. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవును, మీకు అవార్డు వచ్చినందుకు మిమ్మల్ని పిలిచారా లేదంటే మీరు ముందే కలిసారా? అవార్డు వచ్చిన కంటే అనౌన్స్మెంట్ అవుతుంది కదా, అనౌన్స్మెంట్లో పేపర్లో వస్తుంది కదా, వచ్చిన తర్వాత పేపర్లో ఆంధ్రజ్యోతి ఆర్టికల్, ఈటీవీలో వచ్చినటువంటి ఏం న్యూస్ను చూసి నన్ను పిలిపించుకొని తెలంగాణకు ఇంత మంచి అవార్డు తీసుకొచ్చినందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ ఇంటికే పిలిపించుకున్నాడు సీఎం గారు. ఆ సందర్భంలో సన్మానం చేసి ఎంతమంది ఉన్నారు ఉస్తాద్ వచ్చిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ముగ్గురం అని చెప్పిన. నేను చెప్తే మరి ఎవరెవరు అంటే ఫస్ట్ డాక్టర్ ఒగ్గురావ్ అన్న, సెకండ్ పేరిని రాజ్కుమార్ అన్న, థర్డ్ నేను, ఇంకా ఎవరెవరికి వచ్చినాయి అవార్డ్స్ అని అడగడం జరిగింది. అడిగితే లేదు ఇంతే వచ్చినాయి, యూత్లో ఇవి చాలా గొప్ప అవార్డ్స్, అందుకోసం మిమ్మల్ని పిలిపించుకోవడం జరిగింది అని సన్మానం చేస్తూ మేము కొన్ని డిమాండ్స్ను పెట్టినాం. వాటిని నడుస్తున్నది ప్రాసెస్, అండర్ ప్రాసెస్లో ఉన్నది. అంటే మీరు డిమాండ్స్ పెట్టారు ఒక అవును సీఎంకి, మీరు డిమాండ్ చేశారు అంటే ఏం డివైడ్? డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు
డప్పును ఓ 100 లేదా 200-300 మందికి ఒక తాడ నేర్పించాలంటే కష్టంగా ఉంది. ఊర్లలో పోతే అకామిడేషన్ ఉండదు. హైదరాబాద్లో ఓన్లీ తెలుగు లలిత కళాతోరణం ఒకటి మాత్రమే ఉంటుంది. అక్కడ కూడా ఆ టైంలో వేరే వాళ్ళైన శిక్షణ శిబిరాలు పెట్టుకుంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే ఒకటి డప్పు కళాక్షేత్రం మాకు కావాలి. ఒక ఎకరం లేదా 2 ఎకరాల ల్యాండ్ ఇస్తే దానికి ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో డప్పు ఏ విధంగా ఉంది, ఇతర రాష్ట్రాలలో మనకు ఎలాంటి కల్చర్ సంబంధాలు ఉన్నాయి అని వాటి మీద ఒక రీసెర్చ్ సెంటర్ లెక్క పెట్టి చాలామందికి ట్రైనింగ్ ఇవ్వాలి సార్ నేను. కాబట్టి మీరు ఈ రూపంలో సహాయం చేయాలని కోరడం జరిగింది. అట్లాగే మాకు ఉండడానికి ఇల్లు లేవు, మాకు గృహం ఇవ్వాలి, అట్లాగే ఒక 300 గజాల జాగా ఇచ్చి మాకు ఇల్లు కట్టియాలి అని. ఎందుకు ఈ ప్రశ్న అడగడం జరిగిందనంటే గతంలో రీసెంట్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్కు తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినారు. కానీ దానివల్ల స్పోర్ట్స్ వాళ్ళకు కొంత మెరుగైన అవకాశాలు వస్తున్నాయి, విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మరి మేము కూడా సాంస్కృతిక రంగంలో దేశానికి తెలంగాణకు మంచి పేరు తెస్తున్నాం కదా, మాకు కూడా వీటికి ఉద్యోగాలతో పాటు వాళ్ళకి ఎలాంటి వసతులు ఇచ్చినారో మాకు కూడా ఇవ్వాలి అని కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అట్లాగే వేం నరేందర్ రెడ్డి అన్న గారిని, వాళ్ళ యొక్క ఓఎస్డి వేముల శ్రీనివాస్ సార్ గారిని, వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు ఫైల్, ఎప్పుడు ఫైనల్గా పిలుస్తారో వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనుకున్నవి, మీరు డిమాండ్ చేసినవి ఒక సీఎంకి ఆయన ఏం మాట్లాడారు మరి మీతోని? మంచి డిమాండ్, మీరు మంచి విషయం కోసం కొట్లాడుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి రేపటి తరానికి ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామన్న ఒక హామీ మాత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఓకే, అంటే ఇంకా ప్రాసెస్లోనే ఉంది. 2-3 సార్లు కూడా కలవడం జరిగింది మేము. దేని గురించి కలిసారు? వీటి కోసమే, వీటి పాలసీలు ఏ విధంగా ఉండాలా, మనం ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం మీకు ఇట్లా ఒక ఆర్టికల్ పడగానే మిమ్మల్ని ఇన్వైట్ చేసిర్రు, అది ఓకే. నెక్స్ట్ మీరు వెళ్ళి కలుస్తున్నప్పుడు వెయిటింగ్లు కానీ ఇలా ఏమైనా జరిగినాయా ఆయన దగ్గరికి? ఇప్పుడు సీఎం అయ్యి ఆయన బిజీ షెడ్యూల్ ఆయనకు ఉంటుంది కదా, సో మీరు కలవడం ఎంత టైం పట్టింది? మాకు వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఎట్లా ఎవరినైనా వెయిట్ చేయబెడతారు, మినిమం అది బాధ్యత. ఏ ప్రభుత్వంలో అయినా మనం ఆ ప్లేస్లో ఉన్నా కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. మాకు అంతగానం కాకుండా మాకు ముందుగానే 1 రోజు 2 రోజుల ముందు మేము మాట్లాడుకోవడం వల్ల మా టైం ఏ టైంకి ఇస్తారో ఆ టైంకి మేము వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. అట్లా మాకు సరే జరుగుతాయి. కామన్గా మనం అపాయింట్మెంట్ లేకుండా వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా వెయిట్ చేయబెడతారు. మేము కూడా 2-3 సార్లు వ్యక్తిగతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని కూడా వెయిట్ చేయబెట్టినారు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ పిలవడం జరిగింది, మళ్ళీ కూడా డబల్ కలవడం జరిగింది. అట్లా ఇప్పుడు రీసెంట్గా మీరు కలిసి ఒక 5 days అవుతుంది కదా రేవంత్ రెడ్డి గారిని, ఏం మాట్లాడారు? అంటే లాస్ట్ టైం మీట్ కదా అది? లాస్ట్ ఇదే విషయాన్ని మనం మాట్లాడే విషయం ఇదే. ఇందాక మీకు చెప్పినటువంటి విషయం ఏది ఉంటుందో, మాకు కళాక్షేత్రాలు ఉండడానికి ఇల్లు లేదు, మాకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక కళాక్షేత్రాలు ఇస్తే మేము వాటిని తెలంగాణ కళారూపాలకు ఒక పునరుజ్జీవనం పోసిన వాళ్ళమైతాం. అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం కూడా మాకు సహకారం చేస్తే మేము ప్రపంచంలో ఇంకా అనేక దేశాల్లో మన తెలంగాణ కళల వాణి వినిపించే అవకాశం ఉంటుంది. రీసెంట్గా మేము మలేషియా కానీ మారిషస్ కానీ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా తెలంగాణ 10 ఏళ్ళ పండుగ చేస్తే అక్కడ మాకు ఇన్విటేషన్ వస్తే మేము వెళ్ళినాం. ప్రభుత్వం దానికి సహకారం చేసింది. గౌరవ భాష సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు మాకు చాలా సహాయం చేశారు. ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ నుండి మమ్మల్ని అక్కడికి పంపించింది ఆ సారే. ఓకే, ఇప్పుడు దాకా మీరు ఆ డప్పును వదలలే? అవును. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక గర్వంగా ఫీల్ అవుతున్నారా, బాధగా ఏమన్నా ఉందా? నేను గర్వంగానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలా కష్టాలు నష్టాలు అనేటివి మానవ జీవితంలో సహజము. కానీ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ నన్ను ఎంతమంది ఎన్ని ఈసడించినా, వీడు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఈ డప్పును పట్టుకొని డప్పు మీద స్టడీ చేస్తున్నాను ఎన్నిసార్లు అనరాని మాటలన్నా వాటన్నిటిని భరించిన. రీసెంట్గా 1,00,000 డప్పులు అనే ప్రోగ్రాం కూడా మన మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. దానికి కూడా అన్నగారు సెర్చ్ చేస్తే డప్పులో ఎవరు నిష్ణాతులు అని అంటే నన్ను మళ్ళీ నా దగ్గరికి నన్ను పిలిపించుకొని కృష్ణమాదిగన్న మాట్లాడి ఈ 1,00,000 డప్పులకు నువ్వే చీఫ్ కోఆర్డినేటర్గా ఉండాలి బిడ్డ అని చెప్పి ఆ 1,00,000 డప్పులకు కూడా నేనే చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నా. అంటే నాకు గర్వం ఏంటంటే ఒకప్పుడు డప్పును చిన్న చూపు చూసినారు,
ఒకప్పుడు డప్పు కొట్టేవాడిని చాలా నీచంగా చూసినారు, కానీ ఇప్పుడు అదే డప్పు లక్షల మందిని కదిలించింది. ప్రతి గ్రామానికి ఈ డప్పు మరొక రూపంలో వెళ్ళిపోయింది. కాబట్టి ఒక విస్మృతమైన నుండి ఒక విశ్వం వైపు అయితే చూసినాం కదా, ఇదే సజీవ సాక్ష్యం. అందుకోసమే నేను ఎప్పుడు తొందరపడను. అది మీరేం చదువుకున్నారు? నేను పిహెచ్డి చేశారు. చేశాను. మరి డప్పును మాత్రం వదలలేదు. దాని మీదనే కదా. కుల నృత్యమా? కులం నుంచి వచ్చినది. కులం నుండి తాతల ముత్తాతల నుండి మా తాత మా నాన్న ఎప్పటి నుండి వస్తుందో అది నాకు బై బర్త్ గాడ్ గిఫ్ట్. నాకు ఈ ప్రకృతి ఇచ్చింది, మా కుటుంబ కళా వారసత్వంగా ఇచ్చింది. అట్లా నేను దాన్ని కొనసాగింపునే చేస్తున్నాను. అట్లా దీన్ని ముందుకు తీసుకోగలుగుతున్నాం. నేను ఈ డప్పులో ఫేమస్ కావడానికి జతులు కారణం, ప్రధానంగా జతులు. అంతే, అందరూ డప్పు వేరే రకంగా వాయిస్తారు, కానీ నేను నోటితోటి చెప్తూ ఆ శబ్దాన్ని డప్పు మీద పలికించడం వల్ల, నా చదువు కూడా దాని మీదనే ఉండడం వల్ల నాకు కొంత గుర్తింపు ఎక్కువ వచ్చింది ఈ సమాజంలో. అందరూ కూడా నన్ను కుల మతాలకు అతీతంగా ఆదరించరు. అట్లా అంటే నోటితో చెప్పుతూ డప్పు వాయించడం అంటే అదేలా? అంటే ఏ శబ్దాన్ని అయితే నేను నోటి ద్వారా చెప్తానో, ఏ జతులను అయితే నోటి ద్వారా చెప్తానో ఆ జతులను ఈ డప్పు మీద పలికిస్తా అన్నట్టుగా. ఒకసారి ఓకే తప్పకుండా. మనం గ్రామాల్లో లేకపోతే జాతర అయినప్పుడు కానీ, లేకపోతే పీర్ల పండుగ సందర్భంలో, లేకపోతే హైదరాబాద్లో బోనాల్లో టైగర్ డ్యాన్స్ అనేది ఉంటుంది. టైగర్ డ్యాన్స్ బీటు కొట్టాను అంటారు, కానీ అది క్లాసికల్గా ఏ విధంగా వాయిస్తామో చూద్దాం. జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ దిరుడుత జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జమ్ దిరుడుత తక తకిట తక తకిట తక తకిట దిరుగుతాం. ఇది అమ్మవారి జతి. నేను చెప్పేది పులి అడుగు జతి. ఈ రెండు జతులను తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం, తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం. ఫస్ట్ పులి అడుగు జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జన్ తిరుగుతా తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం. తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం. తక తకిట తిరుగుతాం. తక తకిట తిరుగుతాం. తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం. అమ్మవారి జతి, అట్లాగే పులి అడుగు జతి. ఈ రెండు వీటిని మనం సాధన చేస్తూ మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర ఈ జతులను నేర్చుకోవడం జరిగింది తెలుగు యూనివర్సిటీలో. ఓకే, అట్లా మీకు అంటే మీరు మొదటిగా పాడిన పాట కానీ, మీకు నచ్చిన పాట కానీ, అంటే డప్పు పట్టుకున్నారంటే మనకి ఈ పాట బాగా నచ్చుతుందని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే మీరు పాడిరా ఎప్పుడన్నా? చాలాసార్లు పాడినా. నేను బేసికల్గా మొదట సింగరు, తర్వాత డప్పును పట్టుకోవడం జరిగింది. మొదటగా నేను చిన్నప్పటి నుండి కూడా నేను 3వ తరగతి నుండి పాటలు పాడుతున్నా. థర్డ్ క్లాస్ నుండి నేను పాటలు పాడుతున్నా. మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో మొత్తం పాటలు ఆటలు అనేది చిన్నప్పటి నుండే మా ఇంటికి. ఎందుకంటే మా ఇల్లు ఒక విప్లవకారులకు ఒక అడ్డ, కాబట్టి మా ఇంటికాడ అందరూ వచ్చి మా ఇంటికాడ పాటలు పాడితే ఆటోమేటిక్గా నాకు కూడా ఏమంటారు అలవాటు అయిపోయింది. ఓకే, అట్లా. మీ ఇష్టమైన పాట ఇష్టం అంటే చాలా ఉంటాయి పాటలు. ఇద్దరు కొడుకులు. నాకు విమలక్క కాలోజీ పాట ఇష్టం. అంటే నేను ఆ పాట అంత ఫ్లోలో వాడలేను, కానీ కాలోజీ పాటకు నేను డప్పు వాయించే విధానం నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకు చాలా పాటలు ఇష్టం, కానీ నేను చిన్నప్పుడు భజన కీర్తనలలో నేర్చుకున్న పాట పాడతాను. కరుణించవే జగదాంబా నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా, కరుణించవే జగదాంబా నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా, కరుణించు నీ పాద కమలంబు నిప్పుడు, కరుణించు నీ పాద కమలంబు నిప్పుడు, మరువాక నిన్ను తలదు మదిలో నా ఎప్పుడు, కరుణించవే జగదాంబా నీకు శరణు జశద శారదాంబా, కరుణించవే జగదాంబా. పల్లపవాణి మా తల్లి, పల్లపవాణి మా తల్లి, కనిపెంచిన కల్పవల్లి, పల్లపవాణి మా తల్లి, అయ్యో ఇట్టి జన్మము మళ్ళీ రాదు, ఇట్టి జన్మము మళ్ళీ రాదు,
ఆహా ఇంతైన జ్ఞానంబు లేదు, ఇట్టి జన్మము మళ్ళీ రాదు. కరుణించవే జగదాంబ, నీకు శరణు చేసద శారదాంబ, కరుణించవే జగదాంబ. ఈ పాట నేను 3rd క్లాస్లో భజన తత్వగీతంగా నేర్చుకున్నా. 90s ఆ ప్రాంతంలో నేర్చుకున్నది ఈ పాట. అంటే చాలా పాటలు ఇష్టం అట్లా. మన తెలంగాణ కోసం ఇంకొక పాట, తెలంగాణ కోసం, తెలంగాణ కళారూపాల కోసం చెప్పేటువంటి పాట. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా తెలంగాణలోన ఆడేటి ఆటలే మాయే, నా తెలంగాణలోన ఆడేటి ఆటలే మాయే. బాలా నగమ్మ భక్త చేరియాల, అహ బాలా నగమ్మ భక్త చేరియాల, హరిశ్చంద్ర లిరాని ఆటలు ఏవి, నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది, నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది. ఓరి సేవక, ఈ సభవారు అంత క్షేమమేనా, ఆ క్షేమమే మహాప్రభు. ఆహాహాహాహా, అండబిండ బ్రహ్మాండమునందు, అండబిండ బ్రహ్మాండమునందు నేనే రాజును, నేనే రాజును. అయ్యా రాజా రాజా మహాప్రభు, రాజు రాజు అనుకుంటా వెనకాన బూజు పట్టుకొని ఉంటున్నావు. రాయ్యా, నీకోసం ఈ ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు, ప్రజలందరూ నీకోసం చూస్తున్నారు. రండి మహారాజా రండి. అయితే వచ్చదా రాజు వేడాలే చూడరా, రవి తేజముల దరగా, రాజు వేడాలే చూడరా, రాజు వెడల రవి తేజముల దరగా, ఆ రాజు వెడల రవి తేజముల దరగా. అరే భుజకిరుటాలు దగదగ మెరియగా, భుజకిరుటాలు దగదగ మెరియగా, అరే కుడి ఎడమల బల కత్తులు మెరియగా, రాజు వేడాలే చూడరా, రవి తేజముల దరగా, రాజు వేడాలే చూడరా. ఆహాహాహాహా, ఎవరు ఆ సుందరిమణి, ఎవరు ఆ సుందరకాండ, అడవిలో ఒకతే వేచిచున్నది, అడవిలో ఒకతే వేచిచున్నది. పోయి పోయి ఆ కన్యను పలకరించదా, పోయి ఆ కన్యను పలకరించదా. ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన, వేర్పరించావేలన, ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన, వేర్పరించావేలన, ఎవ్వరే ఈ వనములోన. అప్పుడు రాణి, ఎవరామైతే మీ పొమ్మి, ఎవరామైతే మీ పొమ్మి, సాలు సరసాలో రాజా, ఎవరామైతే మీ పొమ్మి, ఎవరామైతే మీ పొమ్మి, ఎవరామైతే మీ పొమ్మి, సాలు సరసాలో రాజా, ఎవరామైతే మీ పొమ్మి. ఇది ఊర్లలో ఉండే భాగవతం యక్షగానంలో ఉండేటువంటి పద్ధతి. ఇప్పుడు గ్రామాలల్లో అంత యూట్యూబ్ వాట్సాప్ మేళాలలో పడిపోయి మన చరిత్ర మనకు అందకుండా అయిపోతున్నది. ఎంత బాగుండే ఒగ్గు కథ. హరియరియా రఘునందన, హరియరి బ్రహ్మాండమార్లోక సంచారు, ముద్దుల మానేటు మానేటి గడ్డ, విద్య చెప్పినవాడ వీరన్మలో, అమ్మవారు పార్వతి 10,000 దండాలే. అయ్యో ఆదేవి దండామా, భూదేవి దండామా, ఆదేవి దండామా, భూదేవి దండామా, లోకల శంకారో నీకల దండామా, లోకల శంకారో నీకల దండామా. అమ్మవారు పార్వతి పర్వతి, అమ్మవారు పార్వతి పర్వతి, నాలు బయలెల్లినాదో పర్వతి. ఎమ్లవాడ రాజన్న రాజన్నో, ఎమ్లవాడ రాజన్న రాజన్నో, 7,000,000 వందనాలే రాజన్న, 7,000,000 వందనాలే రాజన్న. కుమ్రవెల్లి మల్లన్న మల్లన్నో, కుమ్రవెల్లి మల్లన్న మల్లన్న, కోటొక్క ముడుపులయ్యా మల్లన్న, కోటొక్క ముడుపులయ్యా మల్లన్న. శరణు శరణు మాయమ్మ రాణి, శాంబావి రాణి, శాంబావి రాణి, కర్ణ చూడు మమగన్న తల్లి, గంగా భవాని, దేవి భవాని. ఆ శరణు శరణు మాయమ్మ రాణి, శాంబావి రాణి, శాంబావి రాణి, కర్ణ చూడు మమగన్న తల్లి, గంగా భవాని, దేవి భవాని. మేలు 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 మేలు, మేలు మేలు మేలాయేనమ్మ, 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 మేలైన ఎమ్లవాడ, మేలాయేనమ్మ, ఏలాయేనమ్మ. శరణు శరణు మాయమ్మ రాణి, శాంబావి రాణి, శాంబావి రాణి, కరుణ చూడు మముగన్న తల్లి, గంగా భవాని, దేవి భవాని.
అద్భుతమైన ఒగ్గు కథలు కావచ్చు, శారద కథలు కావచ్చు, బుర్ర కథలు కావచ్చు, అద్భుతమైన కళా సంపద తెలంగాణలో ఉన్నది. ఇవన్నీ ఈ జనరేషన్కు అంటే మన తరం దాకా వచ్చి తర్వాత మన పిల్లల తరంలో కష్టం. ఇవన్నీ కావాలంటే మనకు అందుకోసమే కళాక్షేత్రాలు కావాలి, శిక్షణ కేంద్రాలు కావాలి మనకు తెలంగాణలకు. వీటన్నిటిని మనము వీధి నుండి విశ్వానికి ఒక మారిన ట్రెండ్ ప్రకారం కూడా పరిచయం చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లా ఫైనల్గా గద్దర్ అన్న పాట. గద్దర్ అన్న పాట చాలా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు చిగురించిన కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గురుతులు. మా పాలన మాకేనని మా పాలన మా పాలన మా పాలన మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. అద్భుతంగా పాట. అట్లాగే నాకు ఇష్టమైన పాట ఇంకొకటి, బానిసలారా లెండిరా, ఒరే బానిసలారా, ఓ బహుజనులారా, బానిసలారా లెండిరా, ఓ బానిసలారా లెండిరా, ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బాంచెను బతుకులు వద్దురా. అడుక్క తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో, బానిసలారా లెండిరా, ఈ బాంచెను బతుకులు వద్దురా, బహుజనులారా లెండిరా, ఈ బాంచెను బతుకులు వద్దురా. ఆగదు 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 ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు. ఈ దోపిడి పాలన అంతం వరకు ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పోరు ఆగదు. ఈ గద్దర్ అన్నయ్య, గద్దర్ డాడీ చాలా పాటలు ఉన్నాయి. ఆయన ఒక్క పాటన కొన్ని వాడుకోవాలి అంతే. ఇక ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ వెళ్తున్న ఫ్లైట్ టికెట్ కూడా ఒక పర్సన్కి క్యాన్సిల్ అయిపోయింది. ఎవరు చనిపోయారు అసలు మీ దాంట్లో? అవుట్ ఆఫ్ వెళ్తున్నా ఫ్లైట్ టికెట్లో ఒక అతనికి క్యాన్సిల్ అయిపోయింది, ఎవరు చనిపోయారు? అంటే ఎవరికి ఏం కాలే, కానీ ఆ టైం నాకు వేరే అవకాశం వస్తే ఆ టైంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. చనిపోతే ఆ టైంలో నేను వెళ్ళకపోతే దుబాయ్ తెలంగాణ బతుకమ్మ సంబరాల కోసం. ఆ తర్వాత మళ్ళీ మా నాన్న చనిపోయినాక ఒక 15-20 డేస్కు మలేషియా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ పిలుపు, వాళ్ళ ఇన్విటేషన్ లెటర్ పంపారు. ఆ సందర్భంలో నాకు వెళ్ళడానికి డబ్బులు లేవు వాస్తవానికి. లేకపోతే ఇక మా ఫ్రెండు పేరుని రాజకుమార్ ధరావత్ రాజకుమార్ నాయక్ అన్న, ఆయననే ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చేసిండు, కొంత గవర్నమెంట్ కూడా భరించింది. ఆ టైంలో నా దగ్గర వెళ్ళడానికి డబ్బులు లేవు, అస్సలే డబ్బులు లేవు. లేకపోతే నా కోసం మన ఉస్తాద్ ఉగ్గురావన్న త్యాగం చేసిండు. ఆయనకు ఒక అవకాశం వస్తే ఎందుకు తమ్ముడు దుఃఖంలో ఉండు, కొంచెం మనము గతంలో మలేషియా 2 సార్లు వెళ్ళి రావడం జరిగింది కాబట్టి తమ్ముడు కూడా అయిన సంఖ్య ఒక 5గురికి అవకాశం వస్తే 3 వెళ్తున్నారు కాబట్టి నేను డ్రాప్ అవుతాను ఒగ్గురావన్న తను సాక్రిఫైస్ చేసిండు నా కోసం. అందువల్ల మేము వెళ్ళడం జరిగింది అన్నట్టుగా అట్లా. కానీ గొప్ప విషయం ఏంటంటే మలేషియాకు నేను 398 రూపాయలతో వచ్చిన. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి కదా, మా ఫ్రెండ్ రాజ్కుమార్ అన్న తనే పెట్టిండు, కల్చర్ డిపార్ట్మెంట్ నుండి కూడా. అవి తప్ప నా దగ్గర ఒక చిల్లు గవ కూడా లేదు. 398 రూపాయలతోటి మలేషియా పోయి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన నేను. అంతకుమించి ఒక్క డబ్బు లేకుండే. అంటే పరిస్థితులు అట్లున్నాయి. పాపం నాకు మా నాన్న హాస్పిటల్లో ఉంటే కూడా చాలామంది మన ఒగ్గురవన్న, లేకపోతే డాక్టర్ మామడారి కృష్ణ అన్న, లేకపోతే విమలక వాళ్ళు కొంత హాస్పిటాలిటీ ఖర్చుల కోసం చేసినారు. కానీ అవన్నీ అయిపోయినాయి. ఒకసారి మనిషి హాస్పిటల్లో పడితే డబ్బులు ఎన్నున్నా
కొంచెం క్షీణించిన ఆరోగ్యాల కోసం ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైం చాలా అట్లా ఉండే ఇక పరిస్థితి అంతే. ఇక ఎలా చనిపోయారు డాడీ? నాన్న కొంచెం పెరాలసిస్ వచ్చింది. మంచిగా అయ్యిండు మా నాన్న. మంచిగా అయిన తర్వాత హాస్పిటల్లోనే ఐసీయూలోనే ఉన్నాడు. ట్రీట్మెంట్ నడుస్తూనే ఉన్నది. అయినా కూడా జస్ట్ ఒక్కరోజు మాత్రమే, తను చనిపోయే కంటే ఒక్కరోజు ముందు నేను మా బాబుకి పేరెంట్స్ మీటింగ్ ఉందనంటే నేను హైదరాబాద్ వెళ్ళేసి వస్తాయా అవని హాస్పిటల్లో చెప్పి వచ్చిన తర్వాత ఆ టైం కొంచెం ఏమంటారు చెప్పిన మా నాన్న కొంచెం ఎట్లా నేను వెళ్ళి రావన్నా అంటే మా పిల్లల్ని కలవరించిన బాగా. మా పెద్దోడు జ్ఞానియో చిన్నోడు, చిన్నోడు కావాలంటే వాళ్ళకు వీడియో కాల్ మాట్లాడించిన ఐసీయూలో డాక్టర్స్ తెలియకుండా. అందుకోసమే కొంచెం జాగ్రత్తరా నేను అంటే మా నాన్న బతుకుతాడు, ఎందుకంటే చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం కాదు మా నాన్నకు మంచిగా అవుతాడు అన్న ఒక ఉద్దేశం మాత్రం నాకుండే. కానీ తెల్లారి ఇక మేము అప్పుడు ఫెస్టివల్ అయిపోయింది, ఇంటికి ఇక పోదాం పిల్లలు తీసుకొని కూడా, అయ్య కలవరిస్తుండు కదా అని అనుకొని బట్టలను మేము ప్యాక్ చేసుకొని ఉన్నాం. ఆ టైంలో మా తమ్ముడు మా అమ్మ ఫోన్ చేసింది, ఇట్లా నాన్న చనిపోయింది అన్న ఇట్లా అని. ఆ టైంలో చెప్పేది మా నాన్న తన జీవితాన్ని మొత్తం అంటే పేద ప్రజల కోసం తను ఈ విప్లవోద్యమంలో గడిపిండు కాబట్టి ప్రతి చోట మనం రాసేటువంటి పదాలు పాటలు ఇట్లా ఉండాలి, మనం ఎట్లా మెదులుకోవాలి సమాజంలో అని నాకు చాలా మా నాన్న ఇట్లా మేము ఫ్రెండ్లీగా ఉండేది. చాలా ఫ్రెండ్లీగా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండదు. అది కొంత వెంటాడుతూ ఉంటుంది. నాకేందంటే మా నాన్నని తీసుకుపోయి ఢిల్లీలో అవార్డు తీసుకోవాలని ఉండే. పాపం తన పేరు మీద ఫ్లైట్ టికెట్ బుక్ అయింది మా నాన్న పేరు మీద. ఇందాక మీరు ఇదే ప్రశ్న వేసింది కాబట్టి ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం, ఎందుకంటే నాన్న లేడు కాబట్టి. ఆ ప్లేస్లో మా ఆవిడని తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఇక నాన్న మిస్ అయిపోయింది. ఇక అంతే, ఇక 1 month ముందే బుక్ చేసుకోవడం. వాళ్ళే అక్కడ నుండి సంగీత నాటక అకాడమీ ఢిల్లీ వాళ్ళే చేసిండ్రు. బట్ కానీ ఇక ఏం చేస్తాం అంతే. ఇక తర్వాత చివరికి నాన్న చనిపోయిండు. నాన్న చనిపోయాక ఆయన పేరు మీద ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేస్తే తనతో పాటు ఉద్యమంలో పనిచేసిన ఒక 60-70% పాత తరం కామ్రేడ్స్ విప్లవకారులు కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ డప్పు పట్టుకున్నా కూడా ఆర్థికంగా అయితే ఏం లేదు? ఆర్థికంగా ఏం లేదు. ఆర్థికంగా మా నాన్న కూడా ఏం సంపాదించలేదు, నేను కూడా ఏం నేను సంపాదించిందంటే చదువు, ఈ సమాజంలో ఒక మంచి ప్రేమ, లేకపోతే డప్పుకు ఒక గౌరవం తీసుకొచ్చిండు మావాడు అనేది ఇట్లాంటి మాటలు తప్ప ఆర్థికంగా మనకేం పెద్దగా ఇంటికాడ ఏం లేదులే. మనకు ఉన్నది 1 ఎకరా 20 గుంటలు భూమి అంతే. అక్కడ మా తమ్ముడు మా అవ్వ గిట్లా వాళ్ళే పని చేస్తారు. ఇక నేను ఇంటికాడికి వెళ్ళి చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఇక్కడనే ఉండిపోతున్నాం కాబట్టి ఇక నేను వాళ్ళ సైడ్ ఏం చూడలేను. అంతే ఇక కొన్ని కుటుంబాలను. మీరు ఇప్పుడు ఆర్థిక సాయం కోసము మీకు కావాల్సిన నీడ్స్ కోసము రేవంత్ రెడ్డి గారిని కలిసారు కదా, మరి ఆయన మాట్లాడినప్పుడు ఎప్పటి వరకు అవుతుందని మాట ఇచ్చారు మీకు? ఫస్ట్ టైం మీట్ అయినప్పుడేమో ఎలక్షన్ కోడ్ ఉండే. ఆ తర్వాత కలవడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏదో సంథింగ్ బై ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళా మధ్యలో 1-2 సార్లు కలిస్తే సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత రీసెంట్గా కలిసినారు. అంటే ప్రతిసారి ఒక మాట్లాడే విధానంలో ఒక మనిషికి చిన్న నమ్మకం అనేది ఉంటుంది కదా, ఆ నమ్మకం వల్ల మనం కొంచెం ఆగినాం. చాలామంది పెద్దవాళ్ళతో కూడా చెప్పించడం జరిగింది. అంటే వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు, కొంచెం ఫైల్ మూవ్ అయింది కానీ ఎక్కడ ఆగిపోయింది అనేది అర్థం కావట్లేదు. చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది అనేది. అంటే ఇంత టైం వరకు అవుతుందా, ఇలా ఉంది మీ పరిస్థితి అని మీరు మాట్లాడలేదా ఆయనతోని? మన పరిస్థితులు ఎవరికి ఏం చెప్పినా కానీ ఏమో అది సామెత గుర్తొస్తలేదు, కానీ ఎన్ని చేసినా కానీ ఆవగింజంత అదృష్టం ఏదో ఉండాలని అంటారు కదా, అట్లా అదృష్టం అనేది మనకు ఉందో లేదో చూడాలి. బహుశా అవుతుందన్న ఒక సానుకూల దృక్పథం, నమ్మకం మాత్రం ఉన్నది. చూద్దాం ఏం చేస్తారు అనేదిగా. ఇప్పుడు అవార్డు వచ్చాక మళ్ళీ కలిసారు. అయితే అవార్డు రాకముందు అనౌన్స్మెంట్కే ఆయన పిలిచారు మిమ్మల్ని, అవార్డు వచ్చాక మళ్ళీ కలిసారు? అవార్డు వచ్చిన తర్వాత కూడా కలవడం జరిగింది. సీఎంతో పాటు సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి అన్న గారిని, ఓఎస్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఈ ఫైల్ వాళ్ళ దగ్గరనే ఉంది, ఇప్పుడు వాళ్ళే మూవ్ చేస్తున్నాం. సీఎం ఓఎస్డి వాళ్ళ దగ్గరనే ఉంది. చూద్దాం.
రీసెంట్గా 5 డేస్ బ్యాకే మళ్ళీ మేము కలిసింది కూడా. ఇప్పుడు ఈ డప్పు పట్టుకొని ఎన్నో కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి కదా. ఇప్పుడు రీసెంట్గా అయితే నాన్న ఎక్స్పైర్ అయ్యారు, దానివల్ల అది చాలా బాధాకరం. దానికన్నా ముందు ఇంకేమన్నా ఉన్నాయి జీవితంలో కష్టపడ్డాయి? చాలా ఉన్నాయి. నేను లేబర్ పని చేసేది, ఉద్యమం చేస్తూనే హైదరాబాద్లో హమాలి పనికి పోయేది. ఇక్కడ పని దొరకని సందర్భంలో బాంబేకు పార పనికి పోయేది. చాలా మనం చిన్నప్పటి నుండి కూడా కష్టపడి ఊర్లలో కూలి పనికి పోయేది. అట్లా మనం ఏదికి సిగ్గుగా ఏం ఫీల్ అయ్యేది కాదు. మనం బతకాలంటే పని చేయాలి అంతే. ఆ విషయంలో ఎందుకో నాకు కొంత డిఫరెంట్గా ఉంటా. అంటే మనం పని చేస్తేనే మనకు పూట గడుస్తుంది కదా. పెద్దవాళ్ళు కూడా పని చేస్తేనే మన తల్లిదండ్రులు చదివించినారు. మనం కూడా కాదంటే కొంచెం మెరుగైన జీవితాలు కోరుకున్నారు వాళ్ళు. మనం ఉద్యోగం వచ్చినా కానీ ఇష్టం లేక మనసు దంపుకొని పని చేయలేక ఆ ఉద్యోగాలలో మనం ఇమ్మడలేక జైన్ కాలేకపోయినాం. అయినా కూడా చూద్దాం, ఒక పేరు మా నాన్న చెప్పేది, నువ్వు ఎన్ని చేసినా గవర్నమెంట్ ఉద్యోగం చేయదురా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే నువ్వు ఒక చోట ఆగిపోతావు, కాబట్టి నువ్వు పరిమితికి మించి ఆలోచన చేసి నీ ఆలోచనలను 100 మందికి 1000 మందికి పంచాలనేది మా నాన్న ఉద్దేశం. ఆయన ఆశయాన్ని మనం కొనసాగింపమే అంతే. ఆయన చెప్తున్న మాటలు ఇప్పటికీ ఇంకా గుర్తుపెట్టుకొని నడుస్తున్నారు అయితే. అంతే అంతే మా నాన్న. ఇప్పుడు దాకా ఆయన మాట్లాడిన మాటలు కానీ, చివరిగా మాట్లాడిన మాటలు కానీ ఎలాంటివి? అంటే మా నాన్న ద్రోహం చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు సక్సెస్ అవుతున్న కొద్దీ. అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. వాటిని కొంచెం ఒక కంట చూస్తూ జాగ్రత్త వెళ్ళాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పిండు. కానీ మా నాన్నకు ఒక నమ్మకం ఏంటంటే వీడు ఎక్కడికి వెళ్ళినా మంచిగా తిరిగి వస్తాడని ఒక నమ్మకం అయితే ఉండే. ఇంతవరకు కూడా మనం బయట దేశాలు వెళ్ళినా, దేశం మొత్తం తిరిగినా కానీ ఎక్కడున్నా మనం ఖచ్చితంగా టైం కేటాయించుకొని మా నాన్నతోటి నేను ఫోన్లో మాట్లాడేది తప్పనిసరిగా. ఆయన కూడా టైం ఉంటే మాకు ఫోన్ చేసి మాట్లాడేది, చిన్న డబ్బా ఫోన్లో అయినా సరే. కానీ అట్లా అదొక పేగుబంధం అంతే కదా, దాన్ని మనం ఏం చేయలేం. ఓకే. ఇప్పుడు డప్పు పట్టుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో అందరు చిన్న చూపే చూస్తుంటారు. ఇప్పుడు ఒక అవార్డు అందుకొని రేవంత్ రెడ్డి గారిని 4-5 సార్లు కలిసి ఆయనతో ఫోటోలు కానీ, పేపర్లు కానీ, టీవీలో కానీ ఇవన్నీ చూసి మీ చుట్టూ పక్కన ఎలా ఉంది, మరి ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు గౌరవంగానే మాట్లాడతారు. డిస్క్రిమినేషన్ ఏంటంటే డప్పు పట్టుకోవడం వల్ల క్యాస్టే చూస్తారు ఫస్ట్. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ను చూడరు. ఇన్స్ట్రుమెంట్ను చూస్తే ఒక సంగీతకారుడిగా గుర్తింపు వస్తుంది. నువ్వు డప్పును చూస్తే ఒక కుల వాయిద్యకారుడుగానే గుర్తొస్తుంది. కాబట్టి నేను ఎవరేమనుకున్నా ఏదైనా సరే, నువ్వు ఎంచుకున్న సంకల్పం గొప్పదైనప్పుడు ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా సరే, నువ్వు లాంగ్ విజన్తో పోయినప్పుడు అనేక కష్ట నష్టాలు పడుతూ విజయం సాధించనేది నేనే ఒక ఉదాహరణ. విజయం సాధించినాం, ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నది. అదొక బాధ్యత, మన మీద బాధ్యత పెరిగింది. బాధ్యతను గుర్తెరిగి జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంకి ఇప్పుడున్న ప్రభుత్వంకి ఎలా ఉంది డిఫరెన్స్? అంటే మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు కదా. అవును. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెంట్ అంటే, గత ప్రభుత్వం మొత్తం పోలీసు, అసలు సీఎం గారు కలవాలంటే మినిస్టర్స్కే టైం ఇచ్చేది కాదు. ఇప్పుడు జనరల్గా నేను ఒక పేరు వచ్చిన కళాకారుని అనుకోండి, నాకు టైం ఇస్తుండు కదా, నేను మిమ్మల్ని కలుస్తాను నేను అడగలేదు రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళే పేపర్లో వచ్చిన ప్రకటనలు చూసి వాళ్ళ సీఎం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఇంటి నుండి పిఆర్ఓ వ్యవస్థ నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు మేము వెళ్ళి కలవడం జరిగింది. గతంలో విషయం చెప్తా, నాకంటే ముందు ఇద్దరికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్స్ వచ్చినాయి. డాక్టర్ ఒగ్గురవన్న, ఇతను జనగాం జిల్లా మాణిక్యపురం గ్రామానికి చెందినటువంటి వారు, లింగాల గణపురం మండలం. ఇంకొక ఆయనే ధరావత్ రాజ్ కుమార్ నాయక్. ఈ అన్న సూర్యాపేట అంటే మున్సిపాలిటీలో ఇప్పుడు అది యాడ్ అయింది, తండా వాళ్ళది. ఈయన పేరనృత్యం, రాజ్ కుమార్ అన్న పేరనృత్యం, ఒగ్గురావన్న డోలు. ఇద్దరికి అవార్డ్స్ వస్తే ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కలవలేదు, కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. రాజ్ కుమార్ అన్న ఒక నాయక్, అప్పుడు సత్యవతి రాథోడ్ గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉండే. ఈయన 2-3 సార్లు కలిసినా కానీ గుర్తుపట్టలేని సందర్భం. కాబట్టి వాళ్ళు అప్పుడు ఎవరికి అవార్డ్స్ వచ్చినా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారము పోయి, లేదా గౌరవంగా మన తెలంగాణకు ఒక అవార్డు తెచ్చిరని ఎవరికేం శాల్వాలు కప్పలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వము మా దగ్గర కూడా ఒక విస్మృతం ఉంది ఇప్పుడున్న వ్యవస్థలో. మా దుబ్బాక నియోజకవర్గం వస్తుంది. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే. దేశం మొత్తంలో తెలంగాణకు ఒక అవార్డు వచ్చింది, అది నా వల్ల వచ్చింది, డప్పు వల్ల వచ్చింది. మా నియోజకవర్గం బిడ్డ, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని
మా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ, లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ ఎవరు నన్ను ఓన్ చేసుకోలేకపోయారు. ఎందుకు ఓన్ చేసుకోలేదంటే కులం. నాకు వెనకాల పెద్ద తోకలు లేవు కదా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి సామాజిక వర్గమే కదా. అంటే డబ్బులు పెట్టి రాజకీయాలు చేసి, డబ్బులు ఖర్చు పెట్టి, ప్రజల మీద సంపాదించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు సంపాదించినటువంటి డబ్బులతోటి ఓట్లను కొన్నారు. కానీ ఈయన ఒక పెయింటింగ్ పని, లేకపోతే చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చి నేపథ్యం మర్చిపోకుండా వచ్చి ఇప్పుడు సరే రాజకీయాలలో అవకాశం వచ్చినాయి కాబట్టి ఒక స్థాయికి ఎదిగిండు, ముఖ్యమంత్రి అయిండు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలని రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని ఒక ఉస్తాద్ వచ్చినటువంటి వాడిని నన్ను సన్మానించరు కదా, నన్ను పిలిపించుకొని. మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదంటే వాళ్ళకు అహంకారం. నేను ఒకవేళ సన్మానం చేస్తే వీళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అవుతారో అనే ఒక ఇన్ఫియారిటీ వాళ్ళకు ఉన్నది కాబట్టి చేయలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఒక ఆయనేమో లంబడాయన, ఒక ఆయనేమో కుర్మా, నేను మాదిగా 3 సామాజిక వర్గాలు ఉన్నాయి. నేను ఈ ప్రభుత్వానికి కూడా ఒక చిన్న విన్నపం చేసినాం. మీరు వర్గీకరణ చేస్తున్నారు, కులగణన చేస్తున్నారు, అట్లాగే గత ప్రభుత్వము తండాలను పంచాయతీగా చేసినారు. కాబట్టి ఇవన్నీ మంచి పనులు చేస్తున్నప్పుడు మా ముగ్గురికి కూడా ఈ కులగణన వర్గీకరణ ప్రతిఫలాలు వస్తున్న సందర్భంలో ఒక కళాక్షేత్రము, అట్లాగే ఉండడానికి ఇల్లు, వీటన్నిటి ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టినాం. ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి అక్కడికి తేడా ఇదిగా. ఇప్పుడేమో అందరూ పోయి కలుస్తున్నారు సీఎం గారిని. గతంలో కనీసం హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి పోతే ఎల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది ఫామ్ హౌస్ పాలన, ఇది ప్రజాపాలన. ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఏపీలో ఎలా ఉంటుంది, ఏమైనా అవగాహన ఉందా మీకు? ఏపీలో అంటే నాకు నా అంచనా మేరకు నేను కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తాను, ఈవెంట్స్కి వెళ్తాను, ఎవరైనా గెస్ట్గా పిలిచినా వెళ్తాం. అయితే నాకు జగన్ గారి విషయంలో నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎడ్యుకేషను, హెల్త్ను బాగా చేసిండు, ఏ మాట కామాట. ఆ 2 విషయాలల్లో జగన్ గారికి నేను అభిమానిని కూడా. ఎందుకనంటే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా అవసరం ఈ దేశానికి. తను పర్సనల్గా ఇక్కడ నుండి తెలంగాణ నుండి ఒక ఐఏఎస్ను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఐఏఎస్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అడ్వైజర్గా పెట్టుకోండు. హెల్త్ను కూడా అందరికీ ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఉందో అట్లా కొంత మార్పులు తీసుకొచ్చిండు. ఆ 2 విషయాలు పేద ప్రజలకు మేలు జరిగేటి. సరే చంద్రబాబు గారు అంటే అతను కూడా విజన్ ఉన్న లీడరే, నేను కాదు అనను. ఎందుకంటే ఐటీ సెక్టర్ కావచ్చు, లేకపోతే తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా లో బడ్జెట్లో ఉన్న స్టేట్ను కొంత ఆర్థికంగా నిలదొక్కునే విధంగా తనకున్న ఎకనామిక్స్ నాలెడ్జ్ ప్రకారం ఆర్థికవేత్తలతోటి కానీ, లేకపోతే సామాజికవేత్తలతోటి కానీ ప్రపంచంలో వివిధ రంగాల్లో సెటిల్ అయినటువంటి తెలుగు ప్రజలను వాళ్ళందరినీ పిలిపించి పెట్టుబడులు పెట్టించి కొంచెం దాన్ని కూడా డెవలప్ చేసే విధంగా అడుగులు వేసిండు. ప్రపంచంలో తను ఒక గొప్ప లీడర్గా గుర్తింపు పొందాడు. ఇక్కడ పోలిక ఏంటంటే కొంత ఏమంటారు, అక్కడ నేను కోరుకునేది ఏంది అంటే ఇక్కడ తెలంగాణలో వర్గీకరణ జరుగుతుంది, అక్కడ కూడా జరుగుతుందని ఆశిస్తున్నా. ఆ విధంగా గవర్నమెంట్ అడుగులు వేస్తున్నది. కానీ ఎవరైతే పేద ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కొంత నిర్బంధం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. వాళ్లకు కొంత ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళను నిర్బంధం చేస్తే మళ్ళా పాత రోజులు వచ్చేస్తాయి. కాబట్టి అట్లాంటివి రాకుండా, ప్రజా వ్యతిరేకత విధానాలు చేయకుండా ఉండాలని నేను చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం, పాపం 2-3 పార్టీలు జనసేన ఉండి కూడా పోయినసారి ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్నాడు, ఈసారి క్లిక్ అయిపోయాడు. సరే ఏదేమైనా తను ఎన్నుకున్న మార్గంలో ఉన్నాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే తను ఒక బహుజనవాదిగా గౌరవించడం నేనైతే, కానీ తన తర్వాత ఒక సనాతన ధర్మాన్ని స్వీకరించడం. సరే ఎవరు వ్యక్తిగతం వాళ్ళది, కానీ అంతకుముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు చేసేటువంటి చేతలకు చాలా తేడా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి ఫ్యూచర్ దెన్ చంద్రబాబు గారికి లేదా పవన్ కళ్యాణ్కి మధ్య రాజకీయ ప్రాసెస్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మహారాష్ట్రలో గతంలో షిండే వర్గం స్టార్ట్ అయిపోయింది. షిండే వర్గం ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అయ్యే అవకాశం ఉందని నా యొక్క రాజకీయ అంచనా. అట్లా కాకుండా ఉండాలని కోరుకుందాం. ఓకే, జగన్ అన్న ఫ్యాన్ అయితే నేను మంచి ఎవరు చేసినా ఫ్యాన్. కేజ్రీవాల్ గారికి కూడా ఫ్యానే. ఆయన ఎడ్యుకేషన్ హెల్త్ను బాగా చేసిండు, కానీ కవిత మాటలు పట్టుకొని ఏమంటారు మొత్తం పెగిలించుకుంటూ తన రాజ్యాన్ని లిక్కర్ స్కామ్లో ఇరికి. కానీ నేను ఎందుకంటే ఢిల్లీలో 2-3 months ప్రతిసారి
2 నెలలు ఖచ్చితంగా ఉంటాను. డిసెంబర్, జనవరి మాసంలో. ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ళల్లో తన అధికారంలో ఉన్నప్పుడు అడ్మిషన్స్ దొరికేవి కాదు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఎట్లా ఉంటుందో చూద్దాం కానీ కానీ ఆయన ఎడ్యుకేషన్, హెల్త్ను బాగా చేసిండు. ఆ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే కేజ్రీవాల్ గారిని. ఇక్కడ స్కామ్లు ఇరుక్కుండు, కథం అయిపోయింది రాజకీయాల్లో. వాళ్ళు చీపురుతోటి రాజకీయాలను మేము ఊడ్ చేస్తా అనుకున్నారు కానీ అదే చీపుడు వాళ్ళని ఊడ్ చేసింది ఇప్పుడు. ఎందుకంటే చీగొట్టిరు ప్రజలు. చీగొట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణకి వెళ్ళి మన కవితక్క వీళ్ళందరూ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు కదా, వాళ్ళ వల్లనే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కూల్చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు అడిగారు కదా, నాకు ఇన్ని నియమాలు కావాలని, అవి ఈ సంవత్సరం అన్న అమలు అవుతాయా? అమలు అవుతాయి. అమలు కాకపోతే ప్రజా ఉద్యమం చేయాల్సింది కళల కోసం, ఈ పేద అంటే ప్రజల మీకు కోసం. నమ్మకం లేదా? ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. నాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన 4-5 సార్లు మనకు కలిసిండు. మనం కూడా తనను కలవడం జరిగింది. నమ్మకం ఉన్నది. నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎట్లాగూ 1,00,000 డప్పులు అది పిలుపునిచ్చినారు, ఇంకొక 1,00,000 డప్పులు యాడ్ అవుతాయి. ఎందుకంటే ఒక డప్పుకు కానీ, ఒక కళాకారుడికి కానీ, లేకపోతే ఒక కళాకారుడితో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇంతవరకు బాగుపడ్డట్టు దేశ రాజకీయాల్లో లేవు. కాబట్టి అది ప్రమాదమే మాలాంటి వాళ్ళకు మంచి చేయకపోతే. ఫైనల్గా మంచి ఒక పాట ప్లే చేయొచ్చు కదా? తప్పకుండా. ఇది తెలంగాణలో చాలా గొప్ప గొప్ప జానపదాలు, అంటే ఆంధ్రలో, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణలో చాలా గొప్ప జానపదాలు ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైనటువంటి జానపదం చిలుకాలున్న చింతా మీద, చిలుకాలున్న చింతా మీద వజ్జీరాల వాన గురిసే, వజ్జీరాల వాన గురిసే, కలికి చిలుక హాలునుకు వట్టేరా, నావన్నే కాడ మల్లె పూల మంటాలయ్యిరా, నావన్నే కాడ కలికి చిలుక హాలునుకు వట్టేరా, నావన్నే కాడ మల్లె పూల మంటాలయ్యారా, నావన్నే కాడ బండా మీద నీది ఇల్లు, ఆ బంగారు భోజాల తలుపు, ఆ బండా మీద నీది ఇల్లు, బంగారు భోజాల తలుపు, జాలవోసే జానావైతేనే, నావన్నేలాడి జాలి చెంబుల నీళ్ళు ఇయ్యావే, నావన్నేలాడి జాలవోసే దానావైతేనే, నావన్నేలాడి జాడి చెంబుల నీళ్ళు ఇయ్యావే, నావన్నేలాడి. చిలుక వంటి సీటీ రైక, ఆహా ఆ ఎలుక గొట్టే ఏమీ సేతు, సిలుక వంటి సీటీ రైక, ఎలుక గొట్టే ఏమీ సేతు, ఆహా మంచం మీద మందాలియారా, నావన్నే కాడ మరదలంటూ మందాలియారా, ఏటి గడ్డ ఎర్రాజొన్న, ఏటి గడ్డ ఎర్రాజొన్న, 7 మంచాల కావలి కాడ, ఏటి గడ్డ ఎర్రాజొన్న, 7 మంచాల కావలి కాడ, మల్లె పువ్వుల మంటాలయ్యారా, నావన్నే కాడ ప్రేమ పువ్వుల మంటాలయ్యారా, మల్లె పువ్వుల మంటాలయ్యారా, నావన్నే కాడ ప్రేమ పువ్వుల మంటాలయ్యారా. ఈ పాట మా నాయనమ్మ నేర్పించిన పాట. చాలా గొప్ప జానపదం ఇది. రికార్డు చేసిన, త్వరలో షూట్ చేసి జనాల్లోకి వదిలేద్దాం అనుకుంటున్నాం. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గడప దాటితే సుడిగుండాలు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, కిష్టయ్యతో కలిసి నడిచినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకట సామెనుక పోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, సంధ్య వేళల గొడ్లు ఇంటికొచ్చే, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. కిష్టయ్యతో కలిసి నడిచినట్టు, ఇస్తారి వెంట
తిరిగినట్టు ఎంకట సామెనుక పోయినట్టు చెట్టు కింద మంద చేరినట్టు చెట్టు కింద మంద చేరినట్టు మత్తాడి మీదెక్కి కూసున్నట్లు మత్తాడి మీదెక్కి కూసున్నట్లు దూడే మధుంకి ఉరికినట్టు గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. రియల్గా రేవంత్ రెడ్డి గారు మీద భారంతో బతుకుతున్నారు ఇప్పుడు మీరందరూ. ఏది amount అయితే లేకుండా. నేను భారంతో జీవించను, అయితే అవుతుంది లేకపోతే లేదు. అంటే మనం ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం. రేపు సమాజానికి మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్గా అయ్యి వాళ్ళకున్నటువంటి ప్రతిభను ఇంకొక రూపంలో తీసుకొచ్చే అవకాశం. ఇందాక అన్నారు అమలు చేయకపోతే ఉద్యమం అవుతుంది ఖచ్చితంగా. అమలు చేయకపోతే ఖచ్చితంగా ఉద్యమం ఇంకొక రూపం దాలుస్తుంది. ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంకొక రూపంలో వెళ్ళిపోతాం. అది అందులో ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యే సవాల్ లేదు అస్సలే. ఎందుకంటే మనం ఆత్మగౌరవం గల్లోళ్ళం. ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, 2 పూటలు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మగౌరవ సమస్య వస్తే అది ఎవరేమైనా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు సీఎం అయినా పిఎం అయినా ఇంకొవరేమైనా అస్సలు తగ్గేది లేదు ఈ విషయంలో మాత్రం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి. ఇందు మూలంగా సమస్త ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా అనంతర మీడియా ఇది మన అందరి మీడియా. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను.